అందరికీ నమస్కారం. నేను మీ జనసేన కళ్యాణ్. లైవ్లో మాట్లాడే ముందు నిన్న రోజా గారు జనసేన పార్టీ అధ్యక్షుల వారి గురించి, అలాగే జనసేన కార్యకర్తలు నాయకుల గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూసి తర్వాత మాట్లాడదాం. రోజా గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా రోజా గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీసే రోజు కనిపించాయి కదా. ఇప్పుడు అసలు గెలిచే అవకాశమే లేదు, ఆయన గెలిస్తే చూద్దామని సవాల్ చేసిన పరిస్థితి నుంచి రాష్ట్రానికి ఇప్పుడు ఆయన ఇంత పెద్ద పోర్ట్ఫోలియో వచ్చిన డిప్యూటీ సీఎం, అవసరమైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటారు మా నాయకుడు అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు చెప్పారు. అంత సిగ్గులేని జెండా మోసే కూలీలు నేను ఎక్కడ చూడట్లా. వాళ్ళ జెండా తప్ప అన్ని పార్టీల జెండాలు మోస్తారు, వాళ్ళ నాయకుడికి భజన చేస్తాడు. వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను, మీ నాయకుడు పార్టీ పెట్టి ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగమా, మీకు ఉపయోగమా, ఆయనకు ఉపయోగమా? ఆయనకి ప్యాకేజీలు తట్టుకోవడానికి తప్ప పొలిటికల్ పార్టీ దేనికి పనికిరాదు. అసలు ఆయన గెలుపు ఒక గెలుపు మీరు చెప్పండి. 21 సీట్లలో నించుంటే ఆయన ఓటింగ్ శాతం ఎంత? 21 ఎలా గెలుస్తాడు? దాన్ని బట్టే ఈ మొత్తం ఎన్నిక ఎంత ఫేక్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, 2 చోట్ల నిలబడితే అంతా విన్నారు కదా. ఇప్పుడు దీనికి సమాధానంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సత్యము అసత్యమై, ధర్మము అధర్మమై, దోపిడీదారులు రాజ్యాలు వెళ్తా ఉన్న సమయంలో మా అధ్యక్షులు వారు వారి విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజా జీవితాన్ని కాపాడడానికి ఒక గొప్ప ఎజెండాతో జనసేన జెండాని స్థాపించినారు. అలాంటి జనసేన జెండాను మోస్తున్న మేమందరూ కూలీలమని రోజా గారు భావిస్తే, మీరు కట్టుకున్న పేక మేడలను కోల్చడానికి మా అధ్యక్షులు వారు కడుతున్న ప్రజా కోటలో మేమందరూ ప్రతి ఒక్కరము కూలీలమే. అదేవిధంగా ఈ కూలీ అనే మాటని పక్కన పెడితే మీరు ఎక్కడెక్కడ కూలీ చేసినారో అదొకసారి చూద్దాం. ఫస్ట్ పేటీఎం కూలీగా మీరు ఎక్కడెక్కడ పని చేసినారో, ఏమేమి మాట్లాడినారో అదొకసారి చూస్తాం. ఇది మేడం గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అక్కడ కూలీ అందినప్పుడు, పేటీఎం కూలీ అక్కడ అందినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతోంది. ఏమనంటే, రాజశేఖర రెడ్డి గారంట అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోయినాయంట. ఆ ఆత్మహత్యల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనది, ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందంట. ఎవరి గురించి? మన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతాను. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అక్కడ అందిన పేటీఎం కూలీతో మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడుతుంది. మా అధ్యక్షుల వారి నిబద్ధత గురించి, నిజాయితీ గురించి మాట్లాడే ముందు మీకు ఇంకో వీడియో చూపిస్తాను. దాంట్లో చూడండి, ప్రజారాజ్యంని అదేవిధంగా జనసేనని కింది స్థాయికి ఈడ్చడానికి, అదేవిధంగా దమ్ముగా ధైర్యంగా ఎదుర్కోలేక ఆడోళ్లతో రాజకీయం చేపిస్తున్నారు. అది ఎట్లుంటుందో ఒకసారి చూడండి. ఎవ్రీబడి ఆర్ కాలింగ్ వైవి సుబ్బారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, జగన్ గారు అందరూ ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితికి అంబటి రాంబాబు అయితే మేము అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ని తిట్టి, చిరంజీవిని తిట్టి మేము ఇక్కడికి వెళ్తున్నాం అని చెప్పేంత వరకు ఆయన ఫోన్లు అయితే పెట్టలే. అన్ని ఫోన్లు ఎప్పుడు కేమ్ ఫ్రమ్ కడప అండ్ దే సెడ్ వి ఆర్ ఫ్రమ్ కడప అండ్ ఆల్ ఆఫ్ దాట్. I didn't understand what to do only. I said, okay, the worst I'm telling you. First, money offered, positions offered, threats given, and all these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. Very sorry.
ఏం చెప్తా ఉన్నారు విన్నారా? పైన వీడియోలో రాజశేఖర్ గారు, జీవిత గారు ఏం చెప్తా ఉన్నారంటే, జగన్ గారు, రాంబాబు గారు, మిగతా వైఎస్ఆర్సీపీలో పెద్ద నాయకులు అందరూ కూడా ఫోన్లు చేసి, జీవిత, రాజశేఖర్ గారు మీరు చిరంజీవి గారిని తిట్టండి, చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడండి అని చెప్పి పదే పదే వెంటనే ఫోన్లు చేసి వీళ్ళు మాట్లాడి తిట్టి వీడియోలు రిలీజ్ చేసేంత వరకు కూడా వాళ్ళ వెంటబడినారంట. ఇంకా రెండో వీడియోలో పోతే, మొన్న జరిగిన ఎలక్షన్స్ 2024 ముందు కడప నుంచి కొందరు వ్యక్తులు వెళ్ళి పూనం కౌర్ గారిని కలవాలని ఫోన్ చేసి అడిగినారంట. సరే రండి అని అడిగితే ఫస్ట్ ఆమెకు చెప్పినారంట, ఈ విధంగా మీరు పలానా వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడండి, ఏదైనా చెప్పండి, తిట్టండి, ప్రెస్ మీట్లు పెట్టండి, మీకు డబ్బు ఇస్తామన్నారంట. ఆమె నాకు వద్దనిందంట. తర్వాత పదవులు ఇస్తామని ఆఫర్ ఇచ్చినారంట, కాదని థ్రెడ్స్ ఆఫర్ ఇచ్చినారంట. ఈ రెండు కూడా వాటికి ఏది ఆమె ఒప్పుకోని పక్షంలో మీ అశ్లీల వీడియోలను విడుదల చేస్తాం మీరు గనుక వారికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అని పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ విధంగా సినీ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తుల్ని తెచ్చి ఈ విధంగా చేయడం. అదే సందర్భంలో పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఈ అమ్మాయి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడడం వల్ల ఈ అమ్మాయికి, పూనం కౌర్కి వేరే పెళ్లి కూడా కుదిరింది పాపము. ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఈ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడి చేయడం వల్ల పెళ్లి నిలిచిపోయింది. ఈ రోజుకు కూడా ఆమె పూనం కౌర్ పాపం పెళ్లి చేసుకోలేదంట. అంటే సంబంధం లేని వ్యక్తులని మీరు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక అభం శుభం తెలియని ఆడబిడ్డల జీవితాల్ని మధ్యలోకి లాగి వాళ్ళ జీవితాల్ని చిదిమేసి వాళ్ళని ఎటు కాకుండా చేసి ఈరోజు నీతి గురించి, నిజాయితీ గురించి, నిబద్ధత గురించి రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మేము నడిచే వ్యక్తులు నిజమైన వ్యక్తుల, నిబద్ధత కలిగిన వ్యక్తుల, ప్రజా జీవితాల్ని కాపాడే ప్రజానాయకుల, లేకపోతే మీరు నడుస్తూ ఉండే వ్యక్తులు మీరు కూలీగా ఉన్నారా, ఎవరు కూలీగా ఉన్నారు అనేది రోజా గారు ఫస్ట్ తెలుసుకోవాలి. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు రోజా గారు మీ వ్యక్తిగత జీవితాన్ని, అదేవిధంగా కనీసం మీరు మీడియా ముందు వస్తే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఏం మాట్లాడారో మీకే తెలియదు. మొన్న దాదాపు 6 నెలలు అయినట్టుంది మీరు కనపడి. నిన్ననో మొన్ననో ఒకసారి కనపడినాడు. ఇంకా నన్ను అందరూ జనాలు మర్చిపోయినట్టున్నారు. ఎవరి గురించి మాట్లాడితే నేను మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాను, పబ్లిక్లో కనిపిస్తాను అనుకుంటారు. రావడము, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోవడము. ఇప్పుడు అర్థమైందా మీకు ఎవరు కూలీలుగా ఉన్నారు, ఎవరు ప్రజల జీవితాలకు మేలు చేస్తున్నారు? మాలాంటి యువకులంతా కూడా ఈరోజు మా స్థాయికి తగ్గ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా జీవితాలను ముందుకు తీసుకెళ్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మేము అండగా నిలబడతా ఉంటే మీరు పదవులు అనుభవించి కోట్లకు కోట్లు సంపాదించుకొని ఆఖరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీరు ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎన్ని దర్శనాలు చేయించినారు? బహుశా దేశంలో మీరు చేసుకున్న దర్శనాలు ఎవరూ చేయలేదు. వేరే సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీనైతే ఎన్ని. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గెలుపు ఎట్లుందో ఒకసారి మీ గెలుపు ఏం చూద్దాము. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉద్భవించింది. మొత్తం పూర్తి స్థాయి క్యాడర్తో సహా ఎన్నో అనుభవం గల నాయకులు అందరూ ఉన్న మీరు 2014లో 67 స్థానాలు, ఆ రోజు జనసేన 0. అదేవిధంగా 2019లో మీకు 151 స్థానాలు, జనసేనకు 1. 2024లో జనసేన 21కి 21 గెలిచింది. మీరు 67, 151 నుంచి 11కు వచ్చినారు. ప్రజలు తీర్పునిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఏం చేస్తూ ఉన్నారనే దాన్ని. ఇంతకు మించి మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇంతకు మించి మీ గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం అని భావిస్తాం. జై జనసేన, జై హింద్, జై జనసేన.